దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా ఆఫీసర్స్ క్లబ్ వారి ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అండ్ కార్యవర్గ సభ్యులు, నాతోటి ఆఫీసర్స్ క్లబ్ సాధారణ సభ్యులకి, ఎస్ఐ మీడియా సోదరులందరికీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడిగిన తెలంగాణ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, మరి గతంలో సమైక్య పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల గురించి మరి మనకు చిన్న చూపు చూసిండు. దాంట్లో భాగంగా కేసీఆర్ గారు ఒకసారి 1969లో ఉద్యమం వచ్చింది, తొలి దఫా ఉద్యమం. మరి అప్పుడు ఉద్యమం ఉధృతంగా బాగుంది. ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో చాలామంది స్టూడెంట్స్ అమరులైంది. 369 మంది విద్యార్థులు అమరులైంది. అది ఆలోచించిన కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టి శాంతియుతంగా రాజకీయ ప్రక్రియ ద్వారా పోరాడి తెలంగాణ సాధించాలనే ఉద్దేశంలోనే 2001 ఏప్రిల్ 27 నాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన తొలి రోజుల్లోనే మేము మరి ఏదైతే తెలంగాణకు జరుగుతున్న వివక్ష గురించి కేసీఆర్ అడుగులో అడుగేసి ఉద్యమంలో 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. మధ్యలో మరి కేసీఆర్ నిరాహార దీక్ష కానీ, కేసీఆర్ చర్చలో తెలంగాణ అచ్చులో నినాదించుకొని మనమంతా, ప్రజలంతా, అందరూ పార్టీలకు అతీతంగా ప్రజలంతా జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఉద్యమం ఉధృతం చేస్తే తెలంగాణ ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తెలంగాణకు 10 సంవత్సరాలు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది అన్ని రంగాలు. నేను ఇప్పుడు కూడా కోరేది ఏంటంటే ప్రభుత్వాలు మారుతాయి, అది ప్రజల అభిష్టం మేరకే. ఏ ప్రభుత్వము ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు ఉండాలని లేదు. నేను కోరేది ఒకటే, ఏ ప్రభుత్వం వచ్చినా, కేంద్రంలో బీజేపీ వచ్చినా, రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినా, మేము కూడా ప్రభుత్వ ప్రతినిధినప్పుడు నేను కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా. బీజేపీ వికసిత్ భారత్ యాత్రలో కూడా పాల్గొన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన కూడా పాల్గొన్నా. నేను అందరినీ కోరేది ఒకటే, గత ప్రభుత్వాలు చేసిన ఏదైతే ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు ఉన్నాయో అవి కంటిన్యూ చేయండి. ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే అటువంటి రద్దు చేయండి. కానీ ప్రభుత్వం మారి ఆ ప్రభుత్వం చేసిన అవన్నీ రద్దు చేసి నేను కొత్త స్కీమ్ చేస్తున్నట్టు కాదు. ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వాలు ఉంటే ప్రభుత్వాలు మనుగడ సాధిస్తాయని సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి జిల్లా ప్రజలకు స్పెషల్గా మా ఆఫీసర్స్ క్లబ్ నాతోటి గౌరవ సభ్యులందరికీ హృదయపూర్వక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ. జోహార్ జోహార్.